సంవత్సరమంతా చదివిన చదువు ఎంతవరకు స్టూడెంట్ బుర్రకెక్కిందో తెలుసుకునేందుకు పరీక్షలు పెడతారు. ఆ పరీక్షల్లో చదివినోళ్ళు పాస్ అవుతారు, చదవనోళ్ళు ఫెయిల్ అవుతారు. ఇదేం కొత్త విషయం కానే కాదు. కానీ ఆ పరీక్షల్లో కాపీ కొట్టి పాస్ అయ్యేందుకు కొందరు ఆకతాయిలు చేసే పనులు చూస్తే అవురా వీళ్ళ అసాధ్యం కూలా అనిపించి తీరుతుంది. అచ్చం అలాగే అనిపించే ఒక స్టూడెంట్ నిర్వాకం చూసేద్దాం రండి. అహర్నిశలు కష్టపడి అంశాలన్నీ చక్కగా నేర్చుకొని అడిగిన ప్రశ్నలకు అద్భుతంగా జవాబులు రాసి పాస్ అయ్యే వాళ్ళు కొంతమంది. ముందు రాత్రంతా లెసన్ చదవడం మానేసి రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడి స్లిప్లు తయారు చేసుకొని వాటిని అయ్యోర్లకు అనుమానం రాని చోట్ల దాచిపెట్టి ఎగ్జామ్ హాల్లో సీక్రెట్గా బయటకు తీసి ఆన్సర్ పేపర్ నింపేసే వాళ్ళు మరికొంతమంది. వీరందరికీ భిన్నంగా ఎవరూ ఊహించని విధంగా కాపీల చరిత్రలోనే ఒక కొత్త ట్రెండ్ను సృష్టించింది ఒక లేడీ స్టూడెంట్. మ్యాథ్స్ పరీక్ష రోజు ఆ గడుగ్గా యంగ్ గర్ల్ వేసిన ఐడియా చూసి ఎగ్జామినర్లకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఇంతకీ ఆమె ఏం చేసిందో మీరే చూడండి. ఇదండి సంగతి. అంతకు ముందు రోజే తమ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగినట్లు, ఆ ఫంక్షన్కు చేయంతా మెహందీ డిజైన్ వేసుకున్నట్లుగా భ్రమ కల్పిస్తూ పరీక్షల్లో రాయాల్సిన ఫార్ములాలన్నీ ఆ చేతికి ఈ చేతికి డిజైన్లలో గీయించుకుంది. క్వశ్చన్ పేపర్లో ఏ ప్రశ్న ఇచ్చినా ఆ డిజైన్లో చూసి సమాధానాలు రాయొచ్చని ఐడియా వేసింది. పరీక్ష పేపర్ చేతబుచ్చుకొని రాయడం మొదలుపెట్టింది. దీక్షగా పరీక్ష రాస్తున్న ఆ పిల్ల పిడుగు మాటి మాటికి తన ఫుల్ హ్యాండ్ షర్ట్ను పైకి దిగువకు లాక్కోవడాన్ని గమనించిన ఆ ఎగ్జామినర్కు సందేహం వచ్చింది. ఆమె వేసుకున్న ఫుల్ హ్యాండ్ షర్ట్ను దగ్గరకొచ్చి టెస్ట్ చేసిన ఆ ఎగ్జామినర్ నివ్వరపోయింది. ఓసి నీ దింపతేగా, కాపీ కొట్టడంలో కూడా ఇంత క్రియేటివిటీనా అంటూ నోరెళ్లబెట్టింది. ఆ తర్వాత తమాయించుకొని ఆన్సర్ పేపర్ లాక్కొని ఆ స్టూడెంట్ని బయటకు పంపేసింది. ఏది ఏమైనా ఒక కొత్త డిజైన్లా మ్యాథ్స్ ఫార్ములాను చేతి మీద గోరెంటాక్తో డిజైన్ వేసుకున్న ఆ స్టూడెంట్ తెలివికి కొందరు ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటే, పిదప కాలం పిదప బుద్ధులు అంటూ టీచర్లు చిరాకు పడుతున్నారు. చేతుల మీద గోరెంటాకు డిజైన్లు వేసుకునేందుకు పడ్డ కష్టం చదువు మీద పెట్టుంటే ఈజీగా 100కు 100 మార్కులు వచ్చేవి కదా అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు.